హస్తినాపుర సింహాసనం కోసం పుట్టలు పరాకాష్ఠకి చేరాయి. రాజ్యం పంచుతానని పిలిచిన ధృతరాష్ట్రుడు పాండవులకు ఇచ్చింది సారవంతమైన భూమి కాదు, క్రూర మృగాలకు నిలయమైన సాగుకు పనికిరాని గాంధవప్రస్థ అనే భయంకరమైన అడవిని. పాండవులు అడవిలోనే నశించిపోతారని కౌరవులు నమ్ముకున్నారు. కానీ ధర్మరాజు వెనుకడుగు వెయ్యలేదు. శ్రీకృష్ణుని అండ ఉంటే మృత్యులోకాన్నైనా స్వర్గధామం అవుతుందని వారికి తెలుసు. శ్రీకృష్ణుడి మార్గదర్శకత్వంలో అగ్నిదేవుడి సహాయంతో ఆ అడవిని దహనం చేశారు. దైవశిల్పి విశ్వకర్మ, అసుర శిల్పి మాయుడును కలిసి అక్కడ ఒక మాయా నగరాన్ని నిర్మించారు. అదే ఇంద్రప్రస్థం. ఆ నగరంలో ముఖ్యంగా మాయాసభ ఒక వింత. అక్కడ నీరు ఉన్న చోట నేలలా, నేల ఉన్న చోట నీరులా ఉన్నట్లు కనిపిస్తుంది. ఆ అద్భుతాన్ని చూసి దేవతలు సైతం అబాక్కయ్యారు. పాండవుల కష్టం, కృష్ణుడి వ్యూహం కలిసి ఒక స్వర్గాన్ని భూమిపైకి తెచ్చాయి. ఇంద్రప్రస్థం వైభవం చూసి నలుమూలల నుండి ప్రజలు తరలి వచ్చారు. వేద మంత్రాల సాక్షిగా శ్రీకృష్ణుడి సమక్షంలో యుధిష్ఠుడు రాజుగా పట్టాభిషేకుడయ్యాడు. ఆ రాజ్యంలో ఆకలి లేదు, అన్యాయం లేదు, కేవలం ధర్మాన్నే రాజ్యమేలింది. ధర్మరాజు పాలనలో ఇంద్రప్రస్థానం ప్రపంచానికి జ్ఞానాన్వితంగా మారింది. కానీ ఈ శాంతి వెనుక పెద్ద తుఫాను దాగి ఉంది. పాండవుల వైభవాన్ని చూడడానికి వచ్చిన దుర్యోధనుడు మాయాసభలోని మాయాజనానికి కన్ఫ్యూజ్ అయ్యాడు. నేల అనుకొని నీటిలో కాలు వేశాడు, నీరు అనుకొని గాలిలో అడుగు వేశాడు. ఆ సమయంలో ద్రౌపది పాండవులు నవ్వడం దుర్యోధనుడిని కత్తి కంటే బలంగా గాయపరిచారు. ఆ అవమానం అతనిలో అసూయ జ్వాలను రగిలించింది. ఎలాగైనా ఈ రాజ్యాన్ని లాక్కోవాలి అన్న అతని కక్ష మహాభారతంలో అత్యంత దారుణమైన మాయాజుగానికి దారివేసింది.